మిత్రులందరికీ జై శ్రీరామ్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం చిన్నప్పటి నుంచి ముసలి ఏనుగు కథ వింటూనే ఉంటాం. చాలామంది భక్తి గురించి ఈ కథను చెప్తూ ఉంటారు. కానీ దీనికి శరణాగతి అనే ఒక కథ అని కూడా చెప్పవచ్చు. అలాగే దీంట్లో 2 విషయాలు ఉన్నాయి అతి ముఖ్యంగా. చాలామంది ఏమని చెప్తారంటే, ఈ ముసలి ఏనుగుని పట్టుకోవడం వల్ల ఏనుగు తన ప్రాణాలు రక్షించుకోవటానికని శ్రీ మహావిష్ణువుని శరణు కోరింది. స్వామివారు గరుత్మంతుని యొక్క వాహనాన్ని ఎక్కి వచ్చి ముసలిని తన సుదర్శన చక్రంతో సంహరించారు అని అనుకుంటారు. కానీ దానికన్నా ముఖ్యంగా ఈ ముసలి ఒక యక్షుడు, ఊహు అనే యక్షుడు. ఈ ఏనుగు ఒక మహారాజు, దేవవ్రతుడు అనే ఒక మహారాజు. ఇలా ఇద్దరూ చాలా గొప్పవారు. ఈ మహారాజు, ఈ యక్షుడు. పురాణంలో ఏం చెప్పారంటే, ఒకానొక నాడు ఈ ఊహు అనే యక్షుడు భూలోకానికి వచ్చి తన భార్యలతో వస్తాడంట. ఒక నదిలో తన భార్యలతో జలక్రీడలు ఆడుకుంటూ ఉంటాడట. అప్పుడు ఆ సమయంలో దే దేవవ్రతుడు అనే ఒక మహర్షి వస్తాడంట. ఆ మహర్షి వచ్చి తిను అక్కడ సంధ్యావందనం చేసుకుంటూ ఉంటే తన భార్యలతో చెప్తాడంట, నేను ఈ మహర్షిని ఎలా ఆట పట్టిస్తానో చూడండి అని. ఈ ఊహు అనే యక్షుడు తను నది నీటిలో ములిగి ముసలిలాగా పట్టుకున్నట్టు తన కాళ్ళను పట్టుకుంటాడంట. అలా కాళ్ళను పట్టుకోగానే ఏం జరుగుతుందంట, వెంటనే ఆ దేవవ్రతుడు మహర్షి బయటికి వచ్చి ఏమో ముసలి ఏమైనా పట్టుకుందా అని చూస్తూ ఉంటాడంట. వెంటనే ఈ ఊహు అనే యక్షుడు బయటకు వచ్చి తన భార్యలతో కలిసి నవ్వుతూ ఉంటాడంట ఆ మహర్షిని చూసి. ఆ మహర్షి తన కోపంతో వెంటనే వచ్చే జన్మలో ముసలిగా పుడతావు అని శపిస్తాడంట. వెంటనే ఆ మహర్షి కాళ్ళ వేళ పడితే నీకు స్వయంగా శ్రీ మహావిష్ణువు యొక్క చేతుల్లో మరణం సంభవిస్తుంది, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని ఆయన అభయం ఇస్తాడంట. తరువాత ఈ దేవవ్రతుడు అనే యక్షుడు ఏనుగు రూపంలో ఉన్న మహారాజు ఎవరు అంటే, ఈయన కుండినపు దేశము అనే ఒక పలానా ఒక రాజ్యానికి చెందిన ఒక రాజంట. ఆయన ప్రతినిత్యము తన దేశంలో ఉన్న వాళ్ళందరినీ పాలిస్తూ వైరాగ్య భావన కలుగుతుందంట. అందుకోసం తన భార్య బిడ్డలని అందరినీ వదిలేసి, రాజ్యపాలన వదిలేసి, ముని వేషాన్ని ధరించి ఒక అరణ్యంలో ఒక శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతిమ పెట్టుకొని పూజ చేస్తూ ఉంటాడంట. అలా చేస్తూ ఉండగా అటువైపుగా అగస్త్య మహర్షి వస్తారంట. మహారాజుకి ముఖ్యమైన నియమం ఏంటంటే ప్రజలని చూడటం, అలాగే మహర్షులని గౌరవించడం. అలా చేస్తూ ఉన్నా పట్టించుకోలేదని తన యొక్క నిర్లక్ష్యానికి మహర్షి నువ్వు మదమెక్కిన ఏనుగుగా మారిపో అని, అంటే ఐరావతంగా మారిపోమని శపిస్తాడంట ఏనుగుగా. అలా చెప్పగానే స్వామి నన్ను క్షమించు, ఎందుకంటే నేను భక్తిభావంతో ఉండాలని ఇలాగా ఉన్నాను, అంటే నీ కర్తవ్యాన్ని విస్మరించావు కాబట్టి నీకు శాపం ఇచ్చానని అనగానే, స్వామి మాకు పరిష్కారం చూపెట్టండి వాళ్ళ కాళ్ళు వేళ్ళ పడతాడంట. అలా మహర్షులు ఎంతో కరుణాస్వరూపులు. వాళ్ళు కష్టానికి పరిష్కార మార్గం కూడా చెప్తారంట. ఆ మహర్షి చెప్పారు, స్వయంగా శ్రీ మహావిష్ణువే నీకు దర్శనమిచ్చి నేను రక్షిస్తాడు, వచ్చే జన్మలో హరి సాన్నిధ్యాన్ని పొందుతావని చెప్తారంట. వాళ్ళిద్దరూ వచ్చే జన్మలో ఒక అరణ్యంలో ఇద్దరు తిరుగుతూ ఉంటారంట. ఒకానొక నాడు ఏనుగుకి దాహం వేసి నదిలో నీళ్లు తాగడానికి వెళ్తుందంట. ఆ నది నీటిలో ఉన్న ముసలి రూపంలో ఉన్న ఊహు అనే యక్షుడు తను ఏనుగు యొక్క కాళ్ళను పట్టుకుంటాడంట. ఏనుగు ఎంత ప్రయత్నించినా తను తప్పించుకోలేకపోతే తను పోరాడుతూ ఉంటుందంట. అలా కొన్ని సంవత్సరాల పాటు అక్కడ పోరాడుతూ ఉండంట. చాలామంది దీని పద్యం ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ అడవి ఎంత సుందరంగా ఉంటుందంట. పనస పళ్ళతోటి ఎంతో మధురమైన ఫలాలతో ఉంటుందంట. అలాంటి అడవిలో వీళ్ళిద్దరూ యుద్ధం చేసుకుంటూ కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం చేసి ఇంకా అలిసిపోయి గజరాజు అక్కడ నది నీటిలో ఉన్న ఒక కమల పుష్పం తీసుకొని
నారాయణుని ప్రార్థిస్తారంట. ఏమని? ఆతత్రాణ పరాయణ ఆదినారాయణ పాహిమాం పాహిమాం లక్ష్మీవల్లభ నన్ను రక్షించు అని స్వామిని స్తుతిస్తాడంట గజేంద్రుడు. ఆ గజేంద్రుడి యొక్క ఆర్తనాదం విని వెంటనే అక్కడ లక్ష్మీదేవి యొక్క కొంగు పట్టుకుని ఉన్న శ్రీహరి వెంటనే పరిగెట్టుకొని వచ్చేస్తూ ఉంటారంట. గరుత్మంతుని యొక్క వాహనాన్ని ఎక్కి ఆ వాహనం కూడా మెల్లిగా వెళ్తుందేమో అని పైనుంచి దూకేస్తారట స్వామివారు. అలా స్వామివారి యొక్క సుదర్శన చక్రంతో ముసలి యొక్క శిరస్సును ఖండించి గజేంద్రుని కాపాడుతారంట. మనం ఈ కథ బట్టి మనం తెలుసుకోవచ్చు, ఎంత పెద్దవాళ్ళనైనా మనం గౌరవించాలి. వాళ్ళు తపోధనులు మహర్షులు అంటే వాళ్ళకి సేవ చేయాలి. ఈ ఊహు అనే మహారాజు హాస్యానికి తన భార్యలను నవ్విద్దామని మొసలిలాగా నది నీటిలో ఆ మహర్షి యొక్క కాళ్ళు పట్టుకున్నారు. అందుచేతనే తనకు శాపం వచ్చింది. అలాగే మహారాజు తన కర్తవ్యాన్ని వదిలేసి భక్తి అనే పేరుతో తన కర్తవ్యాన్ని మానేశాడు. అందువలన తనకి ఏనుగుగా వచ్చింది. ఈ 2 ఘటనల నుంచి మనం భక్తి వలన వాళ్ళకి వచ్చే జన్మలో కూడా ఆ భక్తి భావనతోటే హరిని పూజించే భాగ్యం కలిగింది. కానీ భక్తితో ఉంటూ వాళ్ళ యొక్క విధులను నిర్వహించాలి. అంటే మహారాజు అయితే రాజ్యపాలన చేయాలి. అలాగే యక్షుడు అంటే తనను గౌరవిస్తూ ఉండాలని ఈ 2 కథల ద్వారా సందేశం వచ్చింది. చాలామంది ఈ కథని భక్తి కోసమే, శరణాగతి కోసమే అనుకుంటూ ఉంటారు. ఈ కథ నుంచి ఇచ్చే సన్నివేశాలు 2. ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోలకి ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ మిత్రులందరికీ జై శ్రీరామ్.